అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో బయాలజీకి సంబంధించిన జీవుల వర్గీకరణ అనే టాపిక్లో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ బిట్ వచ్చేసేసి ద్వినామీకరణ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? ద్వినామీకరణ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ 1 అరిస్టాటిల్, ఆప్షన్ 2 జాన్ రే, ఆప్షన్ 3 కరోలస్ లిన్నస్, ఆప్షన్ 4 థియోఫ్రాస్టస్. సో ద్వినామీకరణ పద్ధతిని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త వచ్చేసి కరోలస్ లిన్నస్. కరెక్ట్ ఆన్సర్ కరోలస్ లిన్నస్. నెక్స్ట్ వన్, అతి ప్రాథమిక జంతువులు ఈ రాజ్యానికి చెందుతాయి. అతి ప్రాథమిక జంతువులు ఈ రాజ్యానికి చెందుతాయి అంటే ఫస్ట్ వచ్చిన జంతువులు అనేవి ఈ క్రింది ఇచ్చిన ఒక రాజ్యానికి చెందుతాయని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ మొనీరా, సెకండ్ వన్ ప్రొటిస్టా, థర్డ్ ఫంజీ, ఫోర్త్ ప్లాంటేన్. ఫస్ట్ వన్ మొనీరా, సెకండ్ ప్రొటిస్టా, థర్డ్ ఫంజీ, ఫోర్త్ ప్లాంటేన్. సో అతి ప్రాథమిక జీవులు ఆర్ జంతువులు కానీ ఫస్ట్ వచ్చినవి కాబట్టి అవి మొనీరా అనే రాజ్యానికి చెందుతాయి అన్నమాట. సో జంతువులు ఆర్ జీవులు ఏవైనా కూడా ప్రాథమికంగా వచ్చిన ఏదైనా కూడా ఫస్ట్లో ఏ రాజ్యానికి చెందింది అంటే మొనీరా రాజ్యానికి చెందుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, క్లోరోఫైటా, ప్రోటోజోవా వర్గాలు ఏ రాజ్యానికి చెందుతాయి? క్లోరోఫైటా, ప్రోటోజోవా వర్గాలు ఏ రాజ్యానికి చెందుతాయి? ఫస్ట్ ఆప్షన్ మొనీరా, సెకండ్ ఫంజీ, థర్డ్ ప్రొటిస్టా, ఫోర్త్ అనెమిలియా. సో ఇవి ఏ రాజ్యానికి చెందుతాయండి? క్లోరోఫైటా, ప్రోటోజోవా అనేవి సో ప్రొటిస్టా రాజ్యానికి చెందుతాయి. క్లోరోఫైటా, ప్రోటోజోవా వర్గాలు ఏ రాజ్యానికి చెందుతాయి అంటే ప్రొటిస్టా రాజ్యానికి చెందుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, సముద్రంలో తేలియాడే పచ్చిక బయలు అని వీటిని అంటారు. సముద్రంలో తేలియాడే పచ్చిక బయలు అని వీటిని అంటారు. ఫస్ట్ వన్ ప్రోటోజోవన్స్, సెకండ్ ఆప్షన్ డయాటమ్స్, థర్డ్ ఆప్షన్ బయోఫైటా, ఫోర్త్ ఆప్షన్ ట్రాకియోఫైటా. సముద్రంలో తేలియాడే పచ్చిక బయలు అని వీటిని అంటారంటే డయాటమ్స్. డయాటమ్స్ని సముద్రంలో తేలియాడే పచ్చిక బయలు అంటారనమాట. కరెక్ట్ ఆన్సర్ డయాటమ్. నెక్స్ట్ వన్, వృక్షరాజ్యానికి మరో పేరు. వృక్షరాజ్యానికి మరో పేరు. వృక్షరాజ్యానికి వృక్షరాజ్యం అనే పేరు కాకుండా ఇంకో పేరు ఉంది అనమాట. అది ఏంటి అని ఇక్కడ అడుగుతున్నారు. మెటాజోవా, ప్రొటిస్టా, బ్రయోఫైటా, మెటాఫైటా. ఫస్ట్ ఆప్షన్ మెటాజోవా, సెకండ్ ఆప్షన్ ప్రొటిస్టా, థర్డ్ ఆప్షన్ బయోఫైటా, ఫోర్త్ ఆప్షన్ మెటాఫైటా. సో వృక్షరాజ్యానికి ఉన్న మరో పేరు మెటాఫైటా. కరెక్ట్ ఆన్సర్ మెటాఫైటా. నెక్స్ట్ వన్, స్పంజికలు ఏ వర్గానికి చెందుతాయి? స్పంజికలు ఏ వర్గానికి చెందుతాయి? సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సకశేరుకాలు, ప్రోటోజోవన్లు, పొరిఫెరా, ఫోర్త్ ఆప్షన్ మెటాఫైటా. స్పంజికలు ఏ వర్గానికి చెందుతాయి? ఫస్ట్ ఆప్షన్ సకశేరుకాలు, సెకండ్ ప్రోటోజోవా, థర్డ్ పొరిఫెరా, ఫోర్త్ మెటాఫైటా. సో స్పంజికలు అంటే అవి స్పాంజ్ లైక్ స్ట్రక్చర్స్ అన్నమాట. సకశేరుకాలు అంటే ఏంటండి? సకశేరుకాలు వెన్నెముక ఉన్న వాటిని ఏదైతే బ్యాక్ బోన్ ఉంటుందో వాటిని సకశేరుకాలు అంటారు. సో సకశేరుకాల వర్గానికి స్పంజికలు చెందవు. ప్రోటోజోవా, ప్రోటో మీన్స్ ఫస్ట్, జోవా మీన్స్ జంతువు ఆర్ జీవి అనమాట. సో ఫస్ట్ వచ్చిన జంతువులు ప్రోటో మీన్స్ ఫస్ట్, జోవా మీన్స్ జంతువు అనమాట. ఫస్ట్ వచ్చిన జంతువులు స్పంజికలు కావు కాబట్టి ప్రోటోజోవా వర్గానికి కూడా అవి చెందవు. సో పోరిఫెరా అంటే పోర్స్ లైక్ స్ట్రక్చర్డ్ బాడీ. సో వాటి యొక్క బాడీ మొత్తం ఎలా ఉంటుంది? పోర్సెస్గా రంధ్రాలుగా రంధ్రయుతంగా ఉన్న బాడీని కలిగిన వాటిని ఈ పోరిఫెరా వర్గానికి చెందుతాయి అన్నమాట. నెక్స్ట్ మెటాజోవా. మెటాజోవా ఈజ్ నథింగ్ బట్ ప్లాంట్ కింగ్డమ్. మెటాజోవా ఈజ్ ఆర్ మెటాఫైటా ఈజ్ నథింగ్ బట్ ప్లాంట్ కింగ్డమ్ అనమాట. మెటాఫైటా అంటే ఏంటి? అది ఒక ప్లాంట్ కింగ్డమ్కి ఉన్న మరొక పేరు అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం అనమాట.
మెటాఫైటా ఈజ్ నథింగ్ బట్ ప్లాంట్ కింగ్డమ్ అనమాట. సో స్పంజికలు ప్లాంట్ కింగ్డమ్లో కూడా చెందవు, అంటే మెటాఫైటాకు కూడా చెందవు. సో స్పంజికల యొక్క బాడీ ఎలా ఉంటుంది, ఫోర్స్ లైక్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. సో రంధ్రయుతమైన బాడీని కలిగి ఉంటుంది కాబట్టి అవి దేంట్లోకి చెందుతాయి, ఏ వర్గానికి చెందుతాయి, పొరిఫెరా అనే వర్గానికి చెందుతాయి అనమాట. కరెక్ట్ ఆన్సర్ పొరిఫెరా. నెక్స్ట్ వన్, డయాటమ్స్ ఏ వర్గానికి చెందుతాయి, డయాటమ్స్ ఏ వర్గానికి చెందుతాయి. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదండి, డయాటమ్స్ అంటే సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్ళు అని. సో అవి ఏ వర్గానికి చెందుతాయి అనేది క్వశ్చన్ అనమాట. క్లోరోఫైటా, మెటాఫైటా, థర్డ్ ఆప్షన్ మెటాజోవా, బ్రయోఫైటా. సో డయాటమ్స్ అనేవి సముద్రంలో తేలియాడే పచ్చిక బయలు, ఫైటా అంటే తేలియాడటం, అలాంటి మీనింగ్ వస్తుందన్నమాట. క్లోరో అంటే గ్రీన్ కలర్ పిగ్మెంట్ కలిగిన, ఫైటా అంటే ప్లాంట్ రిలేటెడ్ అని కూడా వస్తాయి అన్నమాట. మీనింగ్ ప్లాంట్ రిలేటెడ్. క్లోరోఫైటా అంటే క్లోరో మీన్స్ గ్రీన్ కలర్ పిగ్మెంట్ కలిగిన అన్నిటివి క్లోరో అంటారు. ఫైటా అంటే ప్లాంట్ క్యారెక్టరిస్టిక్స్ కలిగినవి అని కూడా చెప్పుకోవచ్చు. సో డయాటమ్స్ సముద్రంలో తేలియాడే పచ్చిక బయలు కాబట్టి అవి క్లోరోఫైటా అనే వర్గానికి చెందుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్, నెక్స్ట్ బిట్ వచ్చేసేసి కీటకాలు ఏ వర్గానికి చెందుతాయి. నెక్స్ట్ బిట్, కీటకాలు ఏ వర్గానికి చెందుతాయి, కీటకాలు అనేవి ఏ వర్గానికి చెందుతాయి అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ మెటాజోవా, సెకండ్ ఆప్షన్ బ్రయోఫైటా, థర్డ్ ఆప్షన్ నిమటోడా, ఫోర్త్ ఆప్షన్ ఆర్థోపోడా. సో కీటకాలు ఏ వర్గానికి చెందుతాయండి, మెటాజోవా వర్గానికి అయితే కీటకాలు చెందవు, బ్రయోఫైటా వర్గానికి కూడా చెందవు, నిమటోడా వర్గానికి కూడా చెందవు. సో ఆర్థో మీన్స్ జాయింటెడ్ లెగ్స్, ఆర్థోపోడా అంటే జాయింటెడ్ లెగ్స్ కలిగి ఉన్నవి ఏమిటివి, కీటకాలు. అంటే కీటకాలు ఏ వర్గానికి చెందుతాయి, ఆర్థో మీన్స్ జాయింటెడ్ అనమాట, పోడా మీన్స్ ఫుడ్స్, అంటే జాయింటెడ్ లెగ్స్ కలిగినవన్నీ ఆర్థోపోడా వర్గానికి చెందుతాయి. మ్యాక్సిమం కీటకాలన్నిటికి కలిగి ఉన్నవేంటి, జాయింటెడ్ లెగ్స్ అనమాట. సో అందువల్ల కీటకాలు ఏ వర్గానికి చెందుతాయి, ఆర్థోపోడా అనే వర్గానికి చెందుతాయి. కరెక్ట్ ఆన్సర్ ఆర్థోపోడా. నెక్స్ట్ వన్, జాతులు అన్న పదాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన వారు, జాతులు అన్న పదాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన వారు. ఫస్ట్ ఆప్షన్ లిన్నస్, సెకండ్ ఆప్షన్ జాన్ రే, థర్డ్ ఆప్షన్ అరిస్టాటిల్, ఫోర్త్ ఆప్షన్ హుక్కర్. సో జాతులు అన్న పదాన్ని ఫస్ట్ ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే లిన్నస్ అయితే ప్రవేశపెట్టలేదు, అరిస్టాటిల్ కూడా ప్రవేశపెట్టలేదు, హుక్కర్ కూడా ప్రవేశపెట్టలేదు. అంటే జాతులు అన్న పదాన్ని ఫస్ట్ ప్రవేశపెట్టింది ఎవరు, జాన్ రే అనే శాస్త్రవేత్త. సో కరెక్ట్ ఆన్సర్ జాన్ రే. నెక్స్ట్ వన్, హోమోసెపియన్స్ అన్న పదం ఎవరిని వర్తిస్తుంది, హోమోసెపియన్స్ అన్న పదం ఎవరికి వర్తిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ కోతులు, సెకండ్ ఆప్షన్ గుర్రాలు, థర్డ్ ఆప్షన్ మానవులు, ఫోర్త్ ఆప్షన్ కుక్కలు. ఫస్ట్ ఆప్షన్ కోతులు, సెకండ్ ఆప్షన్ గుర్రాలు, థర్డ్ ఆప్షన్ మానవులు, ఫోర్త్ ఆప్షన్ కుక్కలు. హోమోసెపియన్ అనే పదం ఏంటంటే మానవులకు వర్తిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ మానవులు. నెక్స్ట్ వన్, వర్గీకరణకు ప్రాథమిక ప్రమాణం ఏది, వర్గీకరణకు ప్రాథమిక ప్రమాణం. ఆప్షన్ 1 జాతి, సెకండ్ ఆప్షన్ ప్రజాతి, థర్డ్ ఆప్షన్ కుటుంబం, ఫోర్త్ ఆప్షన్ క్రమం. వర్గీకరణకు ప్రాథమిక ప్రమాణం ఏది. ఫస్ట్ ఆప్షన్ జాతి, సెకండ్ ఆప్షన్ ప్రజాతి, థర్డ్ ఆప్షన్ కుటుంబం, ఫోర్త్ ఆప్షన్ క్రమం. వర్గీకరణకు ప్రాథమిక ప్రమాణం జాతి. ఓకేనా. ఫస్ట్ జాతి నుంచి మిగతా రిమైనింగ్ అనేవి కింగ్డమ్స్లో ఉన్న మిగతా పార్ట్స్ అనేవి వర్గాలు అనేవి డివైడ్ చేస్తారు. సో ఫస్ట్ వాళ్ళు తీసుకునేది ఏంటి వర్గీకరణకు కీ పాయింట్ ఏంటంటే జాతి. జాతి నుంచి మాత్రమే రిమైనింగ్ అనేవి
డివిజన్ అనేది చేస్తారు, అంటే డివైడ్ చేయటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ స్పేషియస్ ప్లాంటారం. కొన్ని చోట్ల స్పీషియస్ ప్లాంటారం అని కూడా ఉంటుంది. యాక్చువల్గా అది స్పీషియస్ ప్లాంటారమే, ఒక స్పేషియస్ అని ఇచ్చారు. సిస్టమా న్యాచురే అనే గ్రంథాలు రాసింది ఎవరు? యాక్చువల్గా ఇది స్పీషియస్ ప్లాంటారం. స్పీషియస్ అంటే తెలుసు కదండి, సో అదనమాట. స్పేషియస్ కాదు, స్పీషియస్ ప్లాంటారం అని ఆర్ సిస్టమా న్యాచురే అనే గ్రంథాలు రాసింది ఎవరు? ఆప్షన్ 1 అరిస్టాటిల్, ఆప్షన్ 2 డార్విన్, ఆప్షన్ 3 జాన్ రే, ఆప్షన్ 4 కరోలస్ లిన్నస్. సో స్పీషియస్ ప్లాంటారం అండ్ సిస్టమా న్యాచురే అనే గ్రంథాలను రాసింది ఎవరు అంటే కరోలస్ లిన్నస్ అనే శాస్త్రవేత్త స్పీషియస్ ప్లాంటారం, సిస్టమా న్యాచురే అనే గ్రంథాలను రచించారనమాట. సో కరెక్ట్ ఆన్సర్ కరోలస్ లిన్నస్. నెక్స్ట్ వన్ సుమారు 200 వృక్షాలను జంతువులను క్రీస్తు శకం 1వ శకంలో వర్గీకరించిన భారతీయుడు. సో సుమారుగా ఈ భారతీయ శాస్త్రవేత్త ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఏంటంటే సుమారుగా 200 వృక్షాలను అట్ ద సేమ్ టైం జంతువులను క్రీస్తు శకం అంటే క్రీస్తు శకంలో ఫస్ట్ శకం, అది కూడా ఆ శకంలోనే వర్గీకరించిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు అంటున్నారు. 200 వృక్షాలను 200 జంతువులను వర్గీకరించడం అంటే అది మామూలు విషయం కాదు. వాటి యొక్క క్యారెక్టర్స్, జాతి, ప్రజాతి, కింగ్డమ్, క్లాస్ ఇవన్నీ కూడా వర్గీకరించాలి. దాని యొక్క నేచర్ని బట్టి, క్యారెక్టర్ని బట్టి ఇవన్నీ కూడా చూడాలి. అట్ ద సేమ్ టైం జంతువుల్ని, అది మామూలు విషయం అయితే కాదు. సో అంత క్రీస్తు శకం 1వ శతాబ్దంలో అంటే మొదటి శతాబ్దంలోనే ఈయన వివరించారు. అది కూడా భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త అన్నమాట. ఎవరు అంటే ఆప్షన్ 1 ఆచార్య నాగార్జునుడు, ఆప్షన్ 2 కనాదుడు, ఆప్షన్ 3 చరకుడు, ఆప్షన్ 4 వరాహ మిహారుడు. సో క్రీస్తు శకంలో మొదటి శతాబ్దంలోనే 200 వృక్షాలను జంతువులను వర్గీకరించిన శాస్త్రవేత్త వచ్చేసి చరకుడు. కరెక్ట్ ఆన్సర్ చరకుడు. నెక్స్ట్ వన్ దగ్గర పోలికలు కలిగి ఒకదానితో ఒకటి స్వేచ్ఛగా సంపర్కం జరుపుకునే జీవరాశుల సమూహంను ఏమంటారు? దగ్గర పోలికలు కలిగి ఒకదానితో ఒకటి స్వేచ్ఛగా సంపర్కం జరుపుకునే జీవరాశుల సమూహంను ఏమంటారు? ఇక్కడ ఏంటంటే దగ్గర పోలికలు కలిగి ఉండాలి, అంటే ఒకేలాంటి పోలికలు కలిగి ఉండాలి. ఒకదాంట్లో ఒకటి ఏంటంటే ఫ్రీగా మూవ్ ఆన్ అవ్వగలిగే జీవరాశుల సమూహాన్ని ఏమంటారు అంటే ఒకేలాంటి పోలికలు కలిగినవి ఒకేలాగా అంటే ఫ్రీగా మూవ్ ఆన్ అవుతాయి అదే గ్రూప్ ఆఫ్ జీవితో, వాటిని ఏమంటారు అంటున్నారు ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ ప్రజాతి, సెకండ్ వన్ జాతి, థర్డ్ వన్ కుటుంబం, ఫోర్త్ వన్ క్రమం. సో ఇక్కడ ఏంటంటే ప్రజాతి కాదు జాతి అనమాట. సో జాతిలో మాత్రమే దగ్గర పోలికలు కలిగి ఒకదానికొకటి ఫ్రీగా మూవ్ ఆన్ అవుతాయి, అంటే స్వేచ్ఛగా సంపర్కం జరుపుకునే జీవరాశుల సమూహం అంతా కూడా జాతిలోనికి వస్తుందన్నమాట. కరెక్ట్ ఆన్సర్ జాతి. నెక్స్ట్ వన్ చాలా వరకు శాస్త్రీయ నామాలు ఏ భాషలో ఉంటాయి? చాలా వరకు శాస్త్రీయ నామాలు ఏ భాషలో ఉంటాయి? ఫస్ట్ వన్ ఇంగ్లీష్, సెకండ్ వన్ గ్రీకు, థర్డ్ ఆప్షన్ లాటిన్, ఫోర్త్ ఆప్షన్ 2 మరియు 3. చాలా వరకు శాస్త్రీయ నామాలు ఏ భాషలో ఉంటాయండి? ఇంగ్లీష్లో ఉండవు, గ్రీక్లో కానీ లాటిన్లో కానీ ఉంటాయి, అవునా? చాలా వరకు ఎక్కువగా శాస్త్రీయ నామాలన్నీ కూడా అయితే గ్రీక్లో ఉంటాయి లేకపోతే లాటిన్లో ఉంటాయి అన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రీకు, లాటిన్ 2 మరియు 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వర్గీకరణ దేనితో మొదలు పెట్టబడి ఆరోహణ క్రమంలో ఉంటుంది? వర్గీకరణ దేనితో మొదలు పెట్టబడి ఆరోహణ క్రమంలో ఉంటుంది? ఫస్ట్ ఆప్షన్ ప్రజాతి, సెకండ్ ఆప్షన్ జాతి, థర్డ్ ఆప్షన్ కుటుంబం, ఫోర్త్ ఆప్షన్ క్రమం. సో వర్గీకరణ దేనితో మొదలుపెట్టి ఆరోహణ క్రమంలో ఉంటుందంటే జాతితో మొదలుపెట్టి ఆరోహణ క్రమంలో ఉంటుందన్నమాట. కరెక్ట్ ఆన్సర్ జాతి. నెక్స్ట్ వన్ వర్గీకరణలో
పైనుండి క్రిందికి పోయే కొద్దీ జీవుల మధ్య ఉండేది. వర్గీకరణ అంటే పైనుంచి కిందకి వెళ్ళే కొద్దీ జీవుల మధ్య ఏముంటుంది అని ఇక్కడ అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ పోలికలు, సెకండ్ ఆప్షన్ భేదాలు, థర్డ్ ఆప్షన్ పోలికలు మరియు భేదాలు, ఫోర్త్ ఆప్షన్ పైవేవి కాదు. సో వర్గీకరణలు ఏంటంటే పైనుంచి కిందకి పోయే కొద్దీ జీవుల మధ్య ఏంటంటే ఉన్న భేదాలు తగ్గి పోలికలు అనేవి పెరుగుతాయి అన్నమాట. వర్గీకరణలో పైనుంచి కిందకి పోయే కొద్దీ జీవుల మధ్య భేదాలు తగ్గుతాయి అన్నమాట, పోలికలు అనేవి పెరగటం అనేది స్టార్ట్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ పోలికలు. నెక్స్ట్ వన్ మినిట్. ఎస్, పోలికలు. నెక్స్ట్ మొనీరా జీవులలో ఏ కణంగాలు లేకపోవటం వల్ల వాటిని కేంద్రక పూర్వ జీవులుగా అంటారు. మొనీరా జీవులలో ఏ కణంగాలు లేకపోవటం వల్ల వాటిని కేంద్రక పూర్వ జీవులు అంటారు. సో కేంద్రక పూర్వ జీవులు, నిజ కేంద్రక జీవులు అని మనకి రెండు ఉంటాయి కదండి. నిజ కేంద్రక జీవులు అంటే కేంద్రకం ఉన్న వాటిని నిజ కేంద్రక జీవులని, కేంద్రకం లేని వాటిని కేంద్రక పూర్వ జీవులని అంటారు. యాక్చువల్గా చెప్పాలంటే కేంద్రక పూర్వజీవుల కంప్లీట్గా కణం లేకుండా అయితే ఉండదు. కణంలో కొన్ని పార్ట్స్, కణాంగాలు అంటారు కదా, సెల్ ఆర్గనెల్స్ అంటారు కదా, వాటిలో కొన్ని లేకపోవటం వల్ల వాటిని కేంద్రక పూర్వజీవులు అంటారు. కానీ ఎంటైర్గా కేంద్రకం అయితే మిస్ అవ్వదన్నమాట. సో ఏంటి అని అడుగుతున్నారు, అంటే ఏ కణంగాలు లేకపోవటం వల్ల అలా అంటారు అనేది క్వశ్చన్. ఫస్ట్ గాల్జీ సంక్లిష్టము, సెకండ్ రైబోజోములు, థర్డ్ లైసోజోములు, ఫోర్త్ కేంద్రకము మైటోకాండ్రియా. మొనీరా జీవులు ఏంటంటే అంటే ఇప్పుడు కేంద్రక పూర్వజీవులు వేటిని తీసుకుని ఏంటంటే వాటిలో కంప్లీట్గా కేంద్రకం అనేది మిస్ అవ్వదు. వాటిలో కేంద్రకం ఉంటుంది, కానీ వాటిలో కొన్ని పార్ట్స్ అనేవి ఉండవు అన్నమాట. అంటే సెల్ ఆర్గనెల్స్, కణాంగాలు అనేవి ఉండవు. అవి ఏమిటి అంటే గాల్జీ సంక్లిష్టం ఉంటుంది, రైబోజోమ్స్ ఉంటాయి, లైసోజోమ్స్ ఉంటాయి. కానీ వాటిలో కేంద్రకము మైటోకాండ్రియా ఉండదన్నమాట. కేంద్రకము మైటోకాండ్రియా లేకపోవటం వల్ల వాటిని కేంద్రక పూర్వజీవులు అంటారనమాట. నెక్స్ట్ క్రింది వాణిలో మొనీరాలకు ఉదాహరణ. క్రింది వాణిలో మొనీరాలకు ఉదాహరణ. ఫస్ట్ జీర్ణాశయంలో ఉండే బ్యాక్టీరియాలు, సెకండ్ ఆప్షన్ నీలి ఆకుపచ్చ శైవలాలు, థర్డ్ ఆప్షన్ అనేక రకాల బ్యాక్టీరియాలు, ఫోర్త్ ఆప్షన్ పైవేమీ కాదు. క్రింది వాణిలో మొనీరాలకు ఉదాహరణ. మొనీరాలకు ఎగ్జాంపుల్స్ ఏంటి అంటున్నారు. జీవరాశిలో ఉండే బ్యాక్టీరియాలు, సెకండ్ నీలి ఆకుపచ్చ శైవలాలు, థర్డ్ అనేక రకాల బ్యాక్టీరియాలు, ఫోర్త్ పైవన్నీ అంటున్నారు. సో మొనీరాలకు ఉదాహరణ ఇవన్నీ వస్తాయి అన్నమాట. జీర్ణాశయంలో ఉండే బ్యాక్టీరియాలు, నీలి ఆకుపచ్చ శైవలాలు, అనేక రకాల బ్యాక్టీరియాలు, ఇవన్నీ కూడా మొనీరా వర్గానికి చెందిన జీవులు. నెక్స్ట్ కేంద్రక సహిత ఏకకణ జీవులు గల రాజ్యం. కేంద్రక సహిత ఏకకణ జీవులు గల రాజ్యం అంటే కేంద్రక సహిత అంటే కేంద్రకంలో ఉండవలసిన అన్ని కణాంగాలు, అంటే ఒక కణంలో ఉండవలసిన కణాంగాలు అలాంగ్ విత్ ద న్యూక్లియస్, అంటే సెల్ ఆర్గనల్స్ అంటారు కదా, వాటితో పాటు న్యూక్లియస్లో ఉండాల్సిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఉండి కంప్లీట్ న్యూక్లియస్ అనేది ఉంటుంది. వాటిని కేంద్రక సహిత అంటారు. సో కేంద్రక సహిత ఏకకణ జీవులు గల రాజ్యం ఏంటి అని ఇక్కడ అడుగుతున్నారు. ఫస్ట్ మొనీరా, సెకండ్ ప్రోటిస్టా, థర్డ్ ఫంజీ, ఫోర్త్ పైవేవి కాదు. సో కేంద్రక సహిత ఏకకణ జీవులు గల రాజ్యం ఏంటి అంటే ప్రోటిస్టా. ప్రోటిస్టాలో కేంద్రక సహిత ఏకకణ జీవులు ఉంటాయన్నమాట. నెక్స్ట్ క్లోరోఫైటా, ప్రోటోజోవాల రెండిటి లక్షణాలు కల ప్రోటోజోవన్లకు ఉదాహరణ. క్లోరోఫైటా, ప్రోటోజోవాల రెండిటి లక్షణాలు కల ప్రోటోజోవన్లకు ఉదాహరణ. ఫస్ట్ పారామిషియం, సెకండ్ ఆప్షన్ వర్టిసెల్లా, థర్డ్ ఆప్షన్ యూగ్లీనా, ఫోర్త్ ఆప్షన్ అమీబా. ఫస్ట్ ఆప్షన్ పారామిషియం, సెకండ్ ఆప్షన్ వర్టిసెల్లా, థర్డ్ ఆప్షన్ యూగ్లీనా, ఫోర్త్ ఆప్షన్ అమీబా. సో క్లోరోఫైటాకు ప్రోటోజోవులకు రెండింటికి లక్షణాలు కలిగిన ఏంటంటే అంటే క్లోరోఫైటా, ప్రోటోజోవుల రెండింటి లక్షణాలు కలిగిన ప్రోటోజోవన్లకు ఎగ్జాంపుల్ ఏంటంటే యూగ్లీనా.
ఈ యుగ్లినాలో ఏంటంటే క్లోరోఫైట్ లక్షణాలు ఉంటాయి, అట్ ద సేమ్ టైం ప్రోటోజోవా లక్షణాలు కూడా ఉంటాయన్నమాట. సో ప్రోటోజోవా లక్షణాలు కూడా ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి ఒక ప్రోటోజోన్. యుగ్లినా అనేది ఒక ప్రోటోజోన్. దీంట్లో ఏంటంటే క్లోరోఫైట్ వర్గానికి చెందిన వాటి లక్షణాలు ఉంటాయి, అట్ ద సేమ్ టైం ప్రోటోజోవాల లక్షణాలు కూడా ఉంటాయి. సో ఇది ఏ వర్గంలో ఉంటుందంటే ప్రోటోజోవా వర్గానికి చెందినదనమాట. సో ఈ 2 లక్షణాలు కలిగిన ప్రోటోజోవానికి ఎగ్జాంపుల్ ఏంటంటే యుగ్లినా. నెక్స్ట్ వన్, హరితరేణువు లేని దారాల వంటి ప్రాథమిక బహుకణ జీవులు ఈ రాజ్యానికి చెందుతాయి. హరితరేణువు లేని అంటే హరితరేణువు అనేది ఉండదు అక్కడ, క్లోరోప్లాస్ట్ లేని దారాల వంటి ప్రాథమిక బహుకణ జీవులు ఈ రాజ్యానికి చెందుతాయి. ఫస్ట్ ఆప్షన్ ప్రొటిస్టా, సెకండ్ ఆప్షన్ మొనీరా, థర్డ్ ఆప్షన్ ఫంజీ, ఫోర్త్ ఆప్షన్ ప్లాంటే. సో ఏ వర్గానికి చెందుతాయి అంటే ఫంజీ వర్గానికి చెందుతాయి. నెక్స్ట్ వన్, భూమిని శుభ్రపరచు తొట్టీలు అని వీటిని అంటారు. భూమిని శుభ్రపరచు తొట్టీలు అని వీటిని అంటారు. వేటిని అంటారు? స్పంజికలు, ఫంజీ, ప్రొటిస్టా, క్లోరోఫైట్. వేటిని అంటారు? భూమిని శుభ్రపరచు తొట్టీలు అని ఫంజీలను అంటారనమాట. సో రిమైనింగ్ బిట్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.